friends, welcome to my channel. Today we are discussing about the Sunita Williams. 50 years age ఉన్న ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ గారు జూన్ 5 నుంచి స్పేస్లో స్టక్ అయిపోయారు. అది అందరికీ తెలిసిందేది. నాసా ఎందుకు అంత భయపడుతున్నది? నాసా లాంటి మేజర్ స్పేస్ ఏజెన్సీ ఎందుకు ఇప్పుడు ఎలాన్ మాస్క్ మీద డిపెండ్ అయ్యారు? ఓకే, జూన్ 5న బోయింగ్ స్టార్లింక్ స్పేస్ క్రాఫ్ట్లో నాసా ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ అండ్ ప్యారివెరమ్ 8-డే మిషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి స్టార్ట్ అయ్యారు. ఈ మిషన్ ఏంటంటే స్టార్లినర్ స్పేస్ క్రాఫ్ట్ పీపుల్ని అర్త్ నుంచి స్పేస్కి ఈజీగా క్యారీ చేస్తుండగా కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు అర్త్ నుంచి స్టార్ట్ అవ్వకముందే స్పేస్ క్రాఫ్ట్కి హీలియం లీకేజ్ ఉందని డిటెక్ట్ చేశారు. స్పేస్ ట్రావెల్కి అండ్ డాకింగ్కి యూస్ అయ్యే 5 థ్రస్టర్స్లో కూడా మ్యాల్ఫంక్షన్ ఉందని గుర్తించారు. బట్ అది చిన్న విషయమే, ప్రాబ్లం ఉండదు అనుకొని స్పేస్కి జూన్ 5న స్టార్ట్ అయ్యారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యారు. కానీ స్పేస్ క్రాఫ్ట్ అన్ఈవెన్గా వర్క్ చేయటం స్టార్ట్ అయ్యింది. రిటర్న్లో అది ఈ టైంలో అయినా బ్లాస్ట్ అవ్వచ్చు అని నాసా వార్న్ చేసింది. సో వాళ్ళు స్పేస్ స్టేషన్లో ఉండిపోయి ఓన్లీ ఎంటీ స్పేస్ క్రాఫ్ట్ని మాత్రమే ఇండియా ఆర్బిట్లోకి పంపించారు. విచిత్రంగా ఏంటంటే ఇలాంటి డిస్ఫంక్షన్ లేకుండా అర్త్కి చేరుకుంది. ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ రెడీ చేసి వీళ్ళని రిటర్న్ తెప్పించాలంటే చాలా టైం పడుతుంది. ఫిబ్రవరి 2025న వీళ్ళు రిటర్న్ అయ్యేలా నాసా ప్లాన్ చేసింది. అంటే నియర్లీ 9 months స్పేస్లోనే ఉండాలి. వీళ్ళకు క్లోత్స్ అండ్ ఫుడ్ని రష్యన్ స్పేస్ ఏజెంట్ హెల్ప్తో స్పేస్కి పంపించడం జరిగింది. బట్ అంత ఏజ్ ఉన్న వాళ్ళు హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది? స్పేస్లో లిమిట్కి మించి ఎక్కువ రోజులు ఉంటే బోన్ వెయిట్ లాస్ అవుతుంది అండ్ ఆల్సో బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ తగ్గిపోతుంది, సైట్ హై రేంజ్లో పెరిగిపోతుంది, రేడియేషన్ వల్ల చాలా అబ్నార్మల్ సిమ్టమ్స్ వస్తాయి. అండ్ ఆల్సో మెయిన్గా నాసా ఎందుకు భయపడుతున్నది అంటే కల్పన చావ్లా డెత్ ఇన్సిడెంట్ లాంటిది ఇంకోటి జరగకూడదు. మనకు బాగా తెలుసు కల్పన వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో నాసాలో. ఫైనల్గా ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు మర్చిపోలేనిగా జరిగిపోయింది. సో అందుకే 2003లో స్పేస్లో మిషన్ కంప్లీట్ చేసుకొని అర్త్కి రీచ్ అవుతూ ఉండగా హాట్ ఎయిర్